వెల్కమ్ టు సుమన్ టీవీ బైన్సా. ఇప్పుడు మనం ప్రస్తుతం నిర్మల్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఉన్నాం. నిన్న ఇక్కడ నిర్మల్ మున్సిపాలిటీ నుంచి ఇక్కడ సబ్ రిజిస్టర్ కార్యాలయానికి ఆస్తి పన్ను చెల్లించని దానికి ఇక్కడ వచ్చేసి వాళ్ళు తాళం వేశారు. తాళం వేస్తే దానికి సామాన్య ప్రజలకు చాలా ఇబ్బంది కలిగింది. మళ్ళీ ఇక్కడ ఎవరైతే ఈ బిల్డింగ్ ఓనర్ ఉన్నారో అతను వచ్చి ఆ మున్సిపల్ అధికారులకు ఆస్తి పన్ను లక్షకు పైగా బకాయి ఉండడంతో అతను చెల్లించడానికి ఒక 2 రోజుల సమయం కోరారు. ఏదో దానికి సంబంధించిన మున్సిపల్ అధికారులు ఒక 2 రోజుల సమయం ఇచ్చారు ఆస్తి పన్ను చెల్లించడానికి. కాకపోతే లక్షకు పైగా బకాయిలు పెరిగిన కానీ కూడా ఎంత వసూలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని సామాన్య ప్రజలు కోరుకుంటా ఉన్నారు. సామాన్య ప్రజలు అభిప్రాయపడతా ఉన్నారు. వాళ్ళకి ఇబ్బంది కలిగే విధంగా ఎటువంటి ఇబ్బందులు చేయకూడదని చెప్పేసి సామాన్య ప్రజలు కోరుతా ఉన్నారు. ఒకసారి ఈ విషయమై ఇక్కడ మున్సిపల్ మన సబ్ రిజిస్ట్రార్ గారిని ఒకసారి కలిసి మనం మాట్లాడదాం. సరే, ఆస్తి పన్ను బకాయిలు చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నాయని అంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం ఏం సార్? అది మీరు బిల్డింగ్ ఓనర్ని అడగాలి కదా, మార్కెట్లో తెలుస్తుంది. ఇప్పుడు నోటీసులు ఇచ్చినప్పుడు మీరు బిల్డింగ్ ఓనర్ దగ్గరికి మీరు ఆ విషయం తీసుకెళ్లారా సార్? మీరు నోటీసులు మాకు ఇవ్వలేదు, ఓనర్కే ఇస్తారు. ఇక్కడ బయట నోటీసులో స్టిక్ చేసి ఉన్నాయి కదా సార్, అంటించి ఉన్నాయి కదా సార్? ఓనర్నే అడగాలి కదా. ఇన్కమ్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్ ప్రాపర్టీ ఓనరే కడతారు. అతనే కడతారు సార్. ఇక్కడ నోటీసులు 3వ తారీఖు ఇచ్చారని అంటున్నారు, జనవరి 3వ తారీఖు. అది అంటించినప్పుడు వాళ్ళకి ఓనర్ దృష్టికి మీరు తీసుకెళ్లారా? నాకు ఇవ్వలేదు వాళ్ళు నోటీస్. అక్కడ బయట అంటించిపోయిండ్రు. ఇప్పుడు అంటించారు మాకు తెలియదు. మీకు తెలియదు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ తరఫు నుంచి ఇక్కడ పక్కా సబ్ రిజిస్టర్ ఆఫీస్కు పక్కా బిల్డింగ్ ఏమైనా మంజూరు అయిందా సార్? మంజూరు అయింది. ఎప్పుడు సార్, ఎప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారా సార్? కన్స్ట్రక్షన్ కూడా అయింది, హాఫ్ కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఎక్కడ సార్? ఎక్కడ ప్రజలకు? దివ్యానగర్లో. ఇక్కడ చాలా రోజుల నుంచి ఇక్కడ ఇప్పుడు నిన్న జరిగిన దానికి ఒక 2-3 గంటల సమయం ప్రజల సమయం వృధా అయింది సార్. దానిపైన మీ అభిప్రాయం ఏం సార్? 2-3 గంటలు ఏం పట్టలేదు, 1 గంటలో ఓపెన్ అయిపోయింది. 10:30కి వాళ్ళు వేసారు, 11:45కి ఆఫీస్ ఓపెన్ చేశారు. ఇప్పుడు ఇది ఓనర్ అయితే ఇప్పుడు 2 డేస్ టైం తీసుకున్నారు అంటున్నారు కదా సార్? అది మాకు తెలియదు, అది. ఇప్పుడు గవర్నమెంట్ తరఫు నుంచి ఇక్కడ ఈ బిల్డింగ్ ఓనర్కు రెంట్ సరిగ్గా ప్రాపర్గా వస్తున్నారు సార్? బిల్స్ సబ్మిట్ చేసినాము, పాస్ కాలేదు ఓనర్. అదే సార్, ఇప్పుడు మీరు బిల్ సబ్మిట్ చేసిన రైటే. ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు ఈ లాస్ట్ నెల వరకు మొత్తం బడ్జెట్ ఇచ్చి సబ్మిట్ చేసిండ్రా, లేకపోతే ఇంకా చాలా ఇప్పుడు కొన్ని గవర్నమెంట్ బిల్డింగ్లకు ఏదైతే ప్రైవేట్ తీసుకొని గవర్నమెంట్ ఆపరేషన్స్ నడుపుతా ఉన్నారో వాళ్ళకి కనీసం బడ్జెట్ కూడా రావట్లేదు. చాలా సంవత్సరాలుగా పెండింగ్ బకాయిలు ఉంటున్నాయి. ఇప్పుడు ఈ బిల్డింగ్కి, ఈ ఓనర్కి ఎంత బకాయిలు రావాలి సార్? రెంట్ ఎంత రావాలి? చూడాలి, ఒక 12-18 మంత్స్ దాకా రావాలి. 12-18 మంత్స్ వరకు రావాలి. మీరు మొన్న సబ్మిట్ చేసిన బిల్లులు ఎన్ని నెలల వరకు సబ్మిట్ చేశారు సార్? అన్నీ చేసినాం, వచ్చినంత వరకు అన్నీ చేసేసినాం. సార్ చెప్పేది ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ తరపు నుంచి ఓనర్కు ఇవ్వడానికి సరిగ్గా రెంట్ బడ్జెట్ రావట్లేదు. వచ్చిన బడ్జెట్ని మొత్తం మేము అయితే బిల్ చేసి సబ్మిట్ చేసామని చెప్పేసి సార్ చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ సార్.